నార్మల్గా విలేజ్ నుంచి సిటీకి వచ్చి కొంత మనీ ఎర్న్ చేసిన తర్వాత చాలామంది ఫస్ట్ తీసుకునే డిసిషన్ ఏంటంటే ఒక ఫ్లాట్ తీసుకోవాలి. ఇక్కడ సిటీలో చాలా నుంచి వెళ్ళి దాన్ని ఏమంటారు రెంట్కి ఉండి ఎన్ని రోజులు ఉంటాం, ఒక ఫ్లాట్ తీసుకోవాలని చెప్పి అనుకుంటారు. బట్ ఒక డిసిషన్తో స్టక్ అయిపోతారు, తీసుకోవన్నా వద్దా, అరే మళ్ళీ మంత్లీ ఈఎంఐ ఇంత ఉంటే నేను మధ్యలో నా జాబ్ పోతే నా పరిస్థితి ఎట్లా అని చెప్పి కొంతమందికి ఎబిలిటీ ఉన్న ఒక డిసిషన్ కాడ మాత్రం స్టక్ అయిపోయి అట్లే కంటిన్యూ చేస్తుంటారు కానీ ఆ డిసిషన్ అయితే తీసుకోరు. అసలు అలాంటి వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తారు మీరు? చాలా మంది వస్తారు ఈ ప్రాబ్లంతో, అవుట్ ఆఫ్ ఫీర్ ఉంటారు. అంటే ఇప్పుడు కొంటే కట్టగలనా, నా జాబ్ సేఫ్ ఉంటుందా, ఇంత ఈఎంఐ కట్టాలనా అని. అంటే కొంతమందికి ఏమో పేరెంట్స్ ఇన్లా సపోర్ట్ బాగుంటుంది, వాళ్ళు ఎడ్యుకేట్ ఉంటారు, కమాండింగ్ ఉంటారు, రిటైర్డ్ ఉంటారు, వాళ్ళే పుష్ చేస్తారు, వాళ్ళే నెగోషియేట్ చేసి వాళ్ళే అడ్వాన్స్ ఇస్తారు, నీ పేరు మీద లోన్ తీసుకుని. అప్పుడు ఇంకా ఆయనకి భయం ఉండదు. కానీ ఈయనే ఫ్యామిలీ జనరేషన్లో ఫస్ట్ టైం సిటీకి వచ్చిండు, సంపాదిస్తున్నాడు, 1,30,000 జీతం వస్తుంది, ఇప్పుడు 60 లక్షలు కొనాలి ఉంటాయి. ఇప్పుడు దాకా కష్టపడి దాచుకున్న ఒక 20 లక్షలు డౌన్ పేమెంట్ ఉంటుంది, 20-25 లక్షలు. కానీ మళ్ళీ నేను 45 లక్షలు లోన్ తీసుకుంటే నెలకి 40,000 ఈఎంఐ పడుతుంది కదా, 20 ఏళ్ళు కడతానా, ఆ ఫియర్తో టెన్షన్ అయిపోయి పానిక్ అయిపోతారు, హెల్త్ పాడైపోద్ది, నిర్ణయం తీసుకోలేరు, ఫ్రెండ్స్ని అడుగుతారు, వాళ్ళు ఏజ్ గ్రూప్ కదా, వాడు ధైర్యంగా ఏం చెప్పడు. నిజానికి హోమ్ లోన్ మీద మీకు అదర్ లోన్స్ ఏం లేకుండా డౌన్ పేమెంట్ క్లియర్గా ఉండి ఎఫర్డబిలిటీ చేసుకోగలిగేంత డౌన్ పేమెంట్ ఉంటే మళ్ళీ ఆ డౌన్ పేమెంట్ కోసం గోల్డ్ లోన్లు, పర్సనల్ లోన్లు పెట్టద్దు. మీ దగ్గర సేవింగ్స్ నుంచి కానీ ఇన్వెస్ట్మెంట్ నుంచి కానీ ఉంటే కళ్ళు మూసుకొని ఫ్లాట్ కొనవచ్చు, ఏం టెన్షన్ రాదు. నిజానికి అందరూ అంటారు ఇండస్ట్రీలో గ్రోత్ లేదు, మాకు పర్సంటేజ్లు హైక్ రావట్లేదని. కానీ 80% ఆఫ్ ద ఎంప్లాయీస్ శాలరీస్ 6 to 7 ఇయర్స్లో డబుల్ అవుతున్నాయి. ఒక 20% ఉండిపోతారు. ఇక వాళ్ళని కూడా మనం ఏం లేదు, అంటే నీ స్కిల్ అదంతా అవ్వాలి కదా. సో అలా మరి అన్నప్పుడు ఈరోజు టిపికల్గా ఒక 1,10,000 టేక్ హోమ్ శాలరీ వస్తున్న వ్యక్తి, ఒక 33 ఏళ్ళ వయసు ఉంది, గత 7 ఇయర్స్గా డబ్బులన్నీ సేవ్ చేసుకున్నాడు, అవి ఒక 25-30 లక్షలు అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఒక 1,01,10 శాలరీ వస్తుంది, అతనికి లోన్ ఎలిజిబిలిటీ ఉంటుంది ఒక 60 లక్షలు. ఇప్పుడు ఈయన కొంచెం జాగ్రత్తగా 60 లక్షలు ఫ్లాట్ కొన్నాడు, ఈ ఉన్న 25-30 లక్షల్లో 20 లక్షలు డౌన్ పేమెంట్ కట్టాడు, 40 లక్షలు లోన్ తీసుకున్నాడు. 40 లక్షల లోన్ కనుక ఒక 20 ఇయర్స్ పెడితే 38-36 వేలు ఈఎంఐ వస్తుంది. కానీ వీళ్ళు కరెక్ట్గా ఆలోచిస్తే ఆ హౌస్లోకి వెళ్తే వీళ్ళకి పర్ మంత్ రెంటే 16-18 వేలు సేవ్ అవుతుంది. ఇతను కడుతున్న ఈఎంఐ ఎంత 36 వేలు. అంటే నీ యాక్చువల్ బర్డెన్ ఈస్ 18,000 పర్ మంత్, 18,000 పర్ మంత్ అడిషనల్గా. నువ్వు కరెక్ట్గా ఫోకస్ చేస్తే 1 ఇయర్ శాలరీ ఎక్కువ కొట్టచ్చు, మొత్తం 2 ఇయర్స్ మీదనే శాలరీ ఎక్కువ కొట్టచ్చు. ఇది వన్ వే టు గివ్ ది కాన్ఫిడెన్స్, కొట్టగలుగుతాను కదా అన్న ఆలోచన వస్తుంది కదా, అది వన్ వే ఆఫ్ లుకింగ్ అట్ ఇట్. ఇంకొకటి ఏంటంటే నువ్వు రెంట్కున్నప్పుడు ఈ ఇయర్ 18,000 రెంట్ ఉంటే నెక్స్ట్ ఇయర్ 20,000 అవుద్ది. ఒక 5-6 ఇయర్స్ పోతే డౌన్ ద లైన్ అది కూడా 28-30 వేలు అయిపోద్ది కదా. కానీ నీ ఈఎంఐ అదే ఉంటుంది. అందరు ఈఎంఐ పెరుగుతుంటారు కానీ ఈఎంఐ పెరగదు. వీళ్ళకి ఎవరికి అర్థమైన విషయం ఏంటంటే ఇప్పుడు మీరు గ్లోబల్లీ ట్రెండ్ చూస్తే పోస్ట్ కోవిడ్ హ్యూజ్ ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు, ఇన్ఫ్లేట్ అయినప్పుడు యూఎస్లో బిలో 2% ఉన్న ఇంట్రెస్ట్ 6కి వెళ్ళిపోయింది, చాలా కంట్రీస్లో వెళ్ళిపోయింది. అంటే వాళ్ళకు ఉన్న ఇంట్రెస్ట్కి డబుల్ ట్రిపుల్ పెరిగింది. ఇండియాలో హార్డ్లీ మనకి 7% ఉన్నది, యాజ్ బికమ్ 9%. ఆ రేంజ్లో పెరగలా. ఇప్పుడు ఆల్రెడీ 8.3కి 8.4కి వచ్చేసి హోమ్ లోన్స్. గ్రోయింగ్ ఎకానమీలో హోమ్ లోన్ ఇంట్రెస్ట్లు తగ్గుతాయి, ఎప్పుడన్నా స్పెషల్ కండిషన్లు పెరగవచ్చు. కానీ మీకు యాక్చువల్గా ఇంట్రెస్ట్ తగ్గుతుందంటే ఒకటి మీరు ఈఎంఐ కూడా తగ్గించుకోవచ్చు, లేదంటే మీ టెన్యూరే తగ్గిపోద్ది. ఏమి హోమ్ లోన్ ఈఎంఐ అమాంతం పెరిగిపోదు. సో ధైర్యంగా తీసుకోండి. ఇంకోటి ఏంటి, మీరు ఏదో ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్గా ఉంటే మేబీ మరీ బ్యాడ్ లక్ నడిస్తే మార్కెట్ ప్రైస్ పెరగకపోవచ్చు అపార్ట్మెంట్ది షార్ట్ రన్లో 1-2 ఇయర్స్లో. ఈలోపు మీకు ఒక టఫ్ టైం వచ్చిందనుకోండి, అమ్మేయచ్చుకా, అమ్మేస్తే లోన్ క్లోజ్ అయ్యి మీకే ఎంత కొంత డబ్బు వస్తుంది కదా. ఇంకోటి ఏంటి, మీరు ఒక హోమ్ లోన్ తీసుకుంటే ఒక 2-3 ఇయర్స్ పోయాక మీ హోమ్ మార్కెట్ వాల్యూ పెరుగుతుంది కదా, అప్పుడు మీకు ఫర్దర్ లోన్ కావాలంటే హోమ్ లోన్ మీద టాపప్ లోన్ తీసుకోవచ్చు. హోమ్ లోన్ టాపప్ కూడా మీకు 8.5-9%కి వస్తుంది, పర్సనల్ లోన్ కన్నా చీప్గా వస్తుంది. ఇంకోటి, ఈ 15 ఏళ్ళు కష్టపడి హోమ్ లోన్ మొత్తం క్లోజ్ చేసాం అనుకోండి, రేపు మీ పిల్లలకి ఎడ్యుకేషన్ లోన్ కావాలంటే ఇది కొలెటరల్గా పెట్టుకుంటాడు, కొలెటరల్ లోన్ వస్తుంది. లేదు మనం కెరీర్లో గ్రో అయినాం, ఇంకా వీ హ్యావ్ ఏ థాట్ ఆఫ్ బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నాం, రేపు బిజినెస్ పెడితే కూడా కొలెటరల్ అడుగుతాడు, ప్రాపర్టీ కొలెటరల్. అసలు బిజినెస్కి అన్సెక్యూర్డ్ లోన్ కావాలంటే కూడా మీకు లోన్లో ఉన్నా సరే మీకు ఒక ప్రాపర్టీ ఉంది, ఓన్ ప్రాపర్టీ అని చూపించమన్నారు బ్యాంకర్స్. అడ్రస్ ప్రూఫ్ కింద ఓన్ హౌస్ ఉంటే ఇస్తున్నారు బిజినెస్ లోన్స్, అంటే కొలెటరల్ లేకుండా అన్సెక్యూర్డ్ లోన్స్. సో అన్ని విధాలా వన్ హౌస్ ఈజ్ గుడ్. ఏమాత్రం అవకాశం ఉన్నా కొనగలను అప్పు చేయకుండా, అంటే అప్పు అంటే ఓన్లీ బ్యాంకర్ అప్పే, బయట అప్పులు లేకుండా క్లియర్గా, మళ్ళీ హ్యాండ్ లోన్స్ తెచ్చుకోకుండా, గోల్డ్ లోన్ తెచ్చుకోకుండా, నా సేవింగ్స్, నా మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, బ్రేక్ చేసుకుంటా కొనే ఏం కాదు. అప్పుడు నీకు కూడా కెరీర్ మీద ఫోకస్ పెరుగుతుంది. బట్ కొన్నాక ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ అ టార్గెట్. ఏదైతే ఈఎంఐ నేను కడుతున్నానో
దీన్ని నెక్స్ట్ 2-3 ఇయర్స్లో నా శాలరీలో పెంచుకుంటే అయిపోయింది కదా, ఇంకా కొన్నా నాకు బడ్డెన్ లేదు కదా. నేను చాలామందికి ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇల్లు కొనిపిస్తా. ఇల్లు కొంటే పీపుల్ బికమ్ చాలా హెల్దీ అయిపోతారు. సొంత ఇల్లు అంటే ఆ ఇల్లు పెట్టుకునే విధానం మారిపోతుంది. ఇల్లు సొంత ఇల్లుని చూసుకునే విధానం వేరుంటుంది, రెంటిని చూసుకునే విధానం వేరుంటుంది. ఓకే. అంటే ఎప్పుడైనా ఇప్పుడు ఒక మంచి స్కూల్ అంతా చేసినాక వాడు ఖాళీ చేయమంటే ఏంది నీ పరిస్థితి? అసలు భయపడాల్సిన అవసరం లేదు. ఇక ఫైనాన్షియల్గా పేరెంట్స్ నుంచి ఇన్లాస్ నుంచి సపోర్ట్ లేక వాళ్ళు ఎడ్యుకేటెడ్ లేకుండా వాళ్ళు బాగా భయపడతారు. ఇక పేరెంట్స్ కాస్త స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు వాడే వచ్చుకొని వెళ్ళిపోతారు కదా దగ్గర ఉండి. అసలు భయపడద్దు. నీకు ఎలిజిబిలిటీ ఉంది, డౌన్ పేమెంట్ ఉంది, ఏం కాదు కొనండి. కొన్నాక మిగిలిన గోల్ స్టార్ట్ చేయండి, ఏం కాదు. హౌస్ ఇస్ ఇంపార్టెంట్. అండ్ నువ్వు కెరీర్ పైన గ్రో అవుతానంటే, లేదు నాకు కెరీర్ ఉండదు, నాకు స్కిల్ లేదంటే అప్పుడు ఆలోచించాలి. నీ మీద నీకు కాన్ఫిడెన్స్ ఉందా, నీ స్కిల్ అప్గ్రేడ్ చేసుకున్నావా, గ్రో అవుతావా, కొనేసేళ్ళు, ఏం టెన్షన్ లేదు. అది ఈజీగా అమ్ముడిపోతుంది. యూఎస్లో హోమ్ ఎక్విటీ మీద లోన్ ఇస్తారనమాట. హోమ్ లోన్ మనం ఇప్పటిదాకా ఎంత క్లియర్ చేస్తే అంత లోన్ ఎప్పుడైనా వస్తుంది. ఇండియాలో కూడా ఆల్మోస్ట్ అంతే కదా, నీకు టాప్అప్ లోన్ కింద వస్తూనే ఉంటుంది కదా, తక్కువ ఇంట్రెస్ట్ ప్రాపర్టీ మీద. సో ఇల్లు కొనమనే చెప్తాను. దీనికి అన్ని లెక్కలేదు. మళ్ళీ ఫైనాన్స్ అంతా వేసి ఇదే డబ్బులు అక్కడ పెడితే 15% వస్తే ఈఎంఐ కట్టుకుంటే ఎస్ఐపి కడితే అవన్నీ రాంగ్. ఫస్ట్ ఇంటికి పనికిరావు. రెండో ఇల్లు అన్నప్పుడు ఆలోచించాలి. ఇంకొక క్వశ్చన్ సార్, ఇప్పుడు నార్మల్గా ఈ సిటీలో ఉండేటోళ్ళు మనం ఒక ఫైర్ అంటాం కదా, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎంత అమౌంట్ అయితే ఉంటే ఫైర్ కాగలుగుతారు? ఎంత అమౌంట్ అంటే బేసిక్గా ఒక 2 పిల్లలు ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు, ఇంత అమౌంట్ ఉంటే ఫైర్ కాగలుగుతారు అని చెప్పి అనుకుంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎంత అమౌంట్ అయితే బెస్ట్? అగైన్ ఇప్పుడు ఆయన మీకులాగా మినిమలిస్టిక్గా ఉన్నాడా? నార్మల్ పర్సన్ అనుకుందాం. మీ పిల్లల ఎడ్యుకేషన్కి హైయర్ ఎడ్యుకేషన్ సరిపడా మనీ ఉండాలి ఫస్ట్. అది మన బాధ్యత కదా, అది పేరెంట్. దాని మీద ఒక ఐడియా ఉండాలి. వీళ్ళ ఎడ్యుకేషన్ హైయర్ ఎడ్యుకేషన్, అక్కడితో పిల్లల బాధ్యత తీరిపోయింది. నెక్స్ట్ ఈ రోజు నుంచి మీరు మీ స్పౌస్ ఒక 85 ఏళ్ళు బ్రతురు అనుకుంటే, 85 ఏళ్ళు బ్రతురు అనుకోవాలి నిజం. ఇప్పుడు వీళ్ళు 40 ఏళ్ళు ఉంటాయి, ఇంకా 45 ఏళ్ళకి తినడానికి సరిపడా ఉంటే చాలు. మినిమలిస్టిక్ అప్రోచ్. దానికి ఒక లెక్క ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్లో నెలకి ఈ రోజు కూడా 15 వేలలో హ్యాపీగా బ్రతికే వాళ్ళు ఉన్నారు, 30 వేలలో హ్యాపీ, 60 వేలలో హ్యాపీ, 1,00,000 అయితే మాకు బ్రతకనడవదు అంటున్నారు. ఆ ఇన్కమ్ జనరేట్ చేసే సెట్ ఇక్కడ నుంచి నెక్స్ట్ 85 ఏళ్ళ వరకు, కొందరికి ఇంక 40 ఏళ్ళు ఉండొచ్చు, 45 ఉండొచ్చు, అంతవరకు సరిపడి ఉంటే సరిపోద్ది. ఇది నెంబర్తో కాదు, టైంతో. ఎన్నేళ్ళు బ్రతకాలి, ఎలా బ్రతకాలి, దానికి కాస్త ఇన్ఫ్లేషన్ ఒకటి జస్ట్ చేయాలి. అంటే ఇప్పుడు 50,000 అయితే 10 ఏళ్ళు పోయినాక 1,00,000 అవుతుంది కదా, మళ్ళీ 50,000 కాదు కదా. దీనికి ఒక లెక్క వేసుకొని ఇక మస్తు టూల్స్ ఉన్నాయి కదా ఇవాళ రేపు, అది సరిపోదు. అది బేర్ మినిమం. అది ఫస్ట్ అసలు అందరికీ చేయాలని నేను అంటే అది చేసి పని చెప్పట్లా. అది చేసినప్పుడు నీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. అది నాకైతే రెస్ట్ ఆఫ్ ద లైఫ్ బ్రతకల్లంత ఉంది. ఇంక ఇప్పుడు ఏం చేసి నడుస్తుంది కదా, అప్పుడు పెద్దగా జాబ్ ప్రెజర్ ఉండదు, ఏ తాడున్నా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. నాట్ అట్ లూజింగ్ దిస్ క్యాపిటల్. దీన్ని డిస్టర్బ్ చేయకుండా నువ్వు కొత్తగా సంపాదించాల్సిన ప్రయోగాలు చేయరాడు, ఎవడొద్దన్నాడు. ఎన్ని బిజినెస్ మోడల్ లేవు, అద్భుతాలు చేస్తున్నారు ఫ్రాంచైజీ మోడల్ తీసుకొని. అంటే అటర్లో ఫ్రాంచైజీలు ఉన్నాయి. బేర్ మినిమం ఇక మీ క్యాపిటల్ గ్యారంటీడ్ మంత్లీ ఒక 10,000 అయితే వస్తుంది రా, 3 లక్షలు పెట్టి ఒక ఫ్రాంచైజీ అని కూడా ఉంటాయి. ఇంకా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసుకొని చేసుకోవచ్చు. ఇంకోటి సార్, లాస్ట్ క్వశ్చన్ ఇది. ఇప్పుడు చాలామంది ట్యాక్స్ కట్టే వాళ్ళు ఉంటారు కదా, నార్మల్గా మా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ ఏముందిరా నా సాలరీ ఆల్మోస్ట్ 30% ట్యాక్స్కే అవుతుంది, నాకు అంత సాటిస్ఫై లేని అన్నట్టు ఫీలింగ్ ఉంటున్నారు. అసలు నిజంగా మరి ఎందుకు ఆ డిస్సాటిస్ఫై ఫీల్ అవుతున్నారు నాకు నార్మల్గా ఇది ట్యాక్స్ వల్ల? చాలా డిఫికల్ట్ క్వశ్చన్ ఇది. అసలు మీరు హ్యాపీ ఉన్నారా మీరు కట్టే ట్యాక్స్కి? మీరు ఎంత ట్యాక్స్ కడుతున్నారు బ్రదర్? ట్యాక్సా? జిఎస్టీ, దెన్ ట్యాక్స్. జిఎస్టీ 18%. ట్యాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కదా, అదో 25 ఉన్నదా? 25 + 18 43. మీరు 43 కడుతుర్రు కదా, వాళ్ళు 30 కడుతున్నారు. యాక్చువల్గా మోస్ట్ డిస్సాటిస్ఫైడ్ పీపుల్ ఎవరంటే ట్యాక్స్ పరంగా 30% ట్యాక్స్ బ్రాకెట్ వాళ్ళు. ఆయన సిటీసీకి అతను టేక్ హోమ్కి అస్సలు సంబంధం ఉండదు. పే స్లిప్ చూసుకోవాలంటే బాధ వేస్తుంది, పెయిన్ ఉంటుంది కదా. 1 crore ప్యాకేజ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. టేక్ హోమ్ ఎంత ఉంటుంది? 4 lakhs వస్తుంది, మా అంటే 4.5 lakhs వస్తుంది. పేరుకి 1 crore సిటీసీ, హ్యూజ్ పెయిన్ ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. కానీ అది చాలా మినిమల్ పర్సంటేజ్ కదా, 30% ట్యాక్స్ బ్రాకెట్. గవర్నమెంట్కి దాని మీద పెద్దగా కన్సర్న్ ఉండదు. ఎక్కువ మందిని ఇంప్రెస్ చేయడానికి చేయాలి, ఏ గవర్నమెంట్ అయినా. ఇదే అదని కాదు కదా, ఎక్కువ మందిని ఇంప్రెస్ చేయడానికి, ఎక్కువ మందికి బెనిఫిట్ అని. కానీ 30% ట్యాక్స్ పేయర్ ఆర్ ఇన్ టు ద బిగ్ పెయిన్. అందుకనే చాలామంది ఇండియా నుంచి మైగ్రేట్ అయిపోతున్నారు ట్యాక్స్ ఫ్రీ కంట్రీస్కి, యూఏఈ, గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ అంటే పెయిన్, నాకు కూడా పెయిన్ ఉంటుంది ఆ ట్యాక్స్ పే చేసిన వాళ్ళకి. మొన్న ఒక వీడియో కింద ఒక కామెంట్ చదివినా, ఇది మెన్షన్డ్ ఒక ఈ ట్యాక్సీ వీడియో మీదనే, నాది 40 lakhs ప్యాకేజ్ ఉన్నా, లాస్ట్ 7 yearsగా 30% ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్నా, మా వైఫ్కి ఒక క్రిటికల్ డిసీజ్ వచ్చింది, ఇప్పటిదాకా ఆమె ట్రీట్మెంట్కి నేను ఖర్చు పెట్టింది 1,40,00,000 ఖర్చు పెట్టాను. బ్యాడ్ లక్ ఏంటంటే ఆ ప్రాబ్లం వచ్చాక మాకు పాలసీ రావట్లేదు బయట. మరి ఈ టఫ్ టైంలో గవర్నమెంట్ నాకు ఏం హెల్ప్ చేసింది? నేను 30% ట్యాక్స్ కడతాను కదా, అంటే నేను సంపాదించుకున్నప్పుడు గవర్నమెంట్కి కడతా, నేను కష్టం ఉన్నప్పుడు గవర్నమెంట్ ఆమె హెల్ప్ చేస్తుంది అన్నాడు. నాకు వెరీ వ్యాలిడ్ క్వశ్చన్ అనిపించింది. ఫస్ట్ అయితే యాజ్ ఏ పర్సనల్ ఫైనాన్షియల్ ప్లానర్గా ఇంత మిస్టేక్ చేసాడు ఎందుకు,
ఇన్సూరెన్స్ తీసుకోలేదు కదా అనిపిస్తుంది. సరే అదోలేండి, అది మిస్టేక్, ఎవరు కావాలని చేయరు కదా. కానీ ఇప్పుడు ఆయన పెయిన్ ఎంత జెన్యున్ పెయిన్. మళ్ళీ 7 yearsలో ఈ లాస్ట్ ఈ జాబ్ అంట ట్వైస్. అందుకే కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే, నా దగ్గర చాలామంది ఉన్నారు 30% ట్యాక్స్ బ్రాకెట్ వాళ్ళు, 1 crore అబౌవ్ ప్యాకేజీలు, 1 crore ప్యాకేజీలు ఉన్నారు ఇండియాలో. ఎవరు నమ్మడు కానీ ఉన్నాయంటారు, మస్తు మంది నా దగ్గర ఉన్నారు. వీళ్ళందరికీ బియాండ్ పాయింట్ మోటివేషన్ లేకుండా పోయింది. నేను ఇంత కష్టపడి చేసేది గవర్నమెంట్ గీయడానిక, ఇంకెందుకు ఉన్నది సరిపోతుంది కదా అని పని కూడా ఆపేస్తున్నారు. సీరియస్లీ ఆపేస్తున్నారు. ఇన్ని గంటలు పని చేయాలంటారు కదా. కొంతమందికి ఆ మోటివేషన్ లేదు. ఎట్లా ఉంటుందండి, ఇప్పుడు ఒక 30% ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్నాడంటే బీట్ బిజినెస్ మ్యాన్ ఆర్ ఏ సాలరీడ్, ఈజ్ మోర్ సీరియస్ అబౌట్ హిస్ కెరియర్, బిజినెస్. ఆ సీరియస్నెస్ ఉంటుంది కదా. ఎంతో ఆర్గనైజర్ ఉంటుంది పాడికి, ఎవరు పోరు కదా, ఉండేదానికి పోతారా కదా. ఇప్పుడు అంత పోయినోడు ఇదే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కార్ మీద బయటకు వస్తాడు, క్లయింట్ మీట్ ఉంటుంది, ఆఫీస్కి అర్జెంట్గా వెళ్ళాలి. ఈ వెళ్తున్నప్పుడు సన్నగా ఎవడో బైక్ అడ్డు పెడతాడు, వాడికి ఫుల్ ఫ్రీ టైం ఉంటుంది కదా. వాడు గొడవకి రెడీ, స్టేషన్కి వెళ్దామా, నీదే తప్పు అంటాడు. వీడు వాడితో ఆర్గ్యుమెంట్ కూడా చేయలేడు. వీడికి ఏదో ప్రిఫర్డ్ మీటింగ్ ఉంటుంది కదా, యూ కాంట్ టేక్ దట్ రిస్క్. అప్పుడు వీడికి సిస్టమ్ మీద ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఖాళీగా ఉన్న వాళ్ళంతా రోడ్ల మీద ఉంటారు. ఈ 30% ట్యాక్స్ బ్రాకెట్ అదే రోడ్డు మీద పోవాలి కదా, ఇంకేం గాల్లో కట్టరు కదా. అక్కడ ఎక్కడో డిస్కంఫర్ట్, మనకు స్పెషల్ ట్రీట్మెంట్ లేదు అని 30% బ్రాకెట్ వాళ్ళకి ఏదైనా ఒక ట్రీట్మెంట్. అంటే నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్చి సపరేట్ రోడ్ ఏమని చెప్పట్లేదు, కానీ నిజంగా ఆయనకు టఫ్ టైం వస్తాయి. నాకు అనిపిస్తుంది ఇప్పుడు 30% ట్యాక్స్ పేయరు, అన్టైమ్లీ డెత్ అయితే, అన్టైమ్లీ డెత్, పిల్లలు సెటిల్ కాకుండా, వాడు ఇప్పటిదాకా పే చేసిన ట్యాక్స్ వెనక్కి ఇచ్చేవాడి ఫ్యామిలీకి ఏముంది. వాడు ఇన్నాళ్ళకు గవర్నమెంట్ కోసం పనిచేసింది కదా, ఆ ట్యాక్స్ మనకు వెనక్కి ఇచ్చే. ఇన్ ది ఈవెంట్ ఆఫ్ డెత్ అంటున్నా, నాట్ సర్వైవ్ అయిపోయి కెరీర్ అంతా త్రూ వెళ్ళిపోతే ఏం అవసరం లేదు, ఇటువంటి హెల్త్ ఇష్యూస్. అలా అని చెప్పి నేను లోయర్ ఇన్కమ్ వాళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వద్దని ఏం చెప్పట్లేదు, కానీ వీళ్ళకి కూడా ఇటువంటి అన్ప్రెడిక్టబుల్ సినారియోస్ అరేంజ్ అయినప్పుడు, లేదు నీకు ఇప్పుడు ఒకటి జాబ్ లాస్ అయ్యిండు, జాబ్ లాస్ అయితే మొన్నటిదాకా 30% ట్యాక్స్ స్లాబ్ ఉన్నోడికి ఒక్క జాబ్ లాస్ అయిపోయి 1 month పే స్లిప్ రాస్తే వాడి సర్వైవల్కి పర్సనల్ లోన్ రాదు. ప్లానింగ్ ఉన్న వాళ్ళు ఎంతకొంత సేవ్ చేసుకుంటారు, లేనోడు ఏం చేస్తాడు, సర్వైవల్కి కూడా ఒక పర్సనల్ లోన్ రాదు, వాడి ప్రాపర్టీ మీద కూడా లోన్ రాదు. అప్పుడు అట్లీస్ట్ ఎలాగో బ్యాంకర్ లోన్ ఇవ్వట్లేదు కదా, నీకు రీపేయింగ్ కెపాసిటీ లేదని, గవర్నమెంట్ అన్నా వాడు ప్రాపర్టీ కొలెక్టర్లు పెట్టుకుని లోన్ ఇవ్వండి, బేస్డ్ ఆన్ వాడు టిల్ డేట్ పే చేసిన ట్యాక్స్ అమౌంట్ని బట్టి కదా. సపోర్ట్ అది చాలా పెయిన్ అనిపిస్తుంది. ఇక 48% ట్యాక్స్లు 43% ట్యాక్స్లు కూడా కడుతున్నాం కదా, ఇంత కష్టపడి ఎవరు హ్యాపీ కడతారు ట్యాక్స్ అంతా. సరే దానికి ఇంటర్న్ మీరు ఏమైనా స్పెషల్గా ఇస్తే వాళ్ళకి ట్రీట్మెంట్ ఉంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదా. ఇప్పుడు ఆధార్ నెంబర్లోనే హై ట్యాక్స్ పేరుది ఒక నెంబర్ పెట్టి వాడిని 1 time ప్రీషియస్, ఎందుకంటే వాడు ఆ టైంకి వెళ్తే గవర్నమెంట్ కోసం పనిచేస్తున్నాడు. వాడు కష్టపడేది 45% గవర్నమెంట్ కట్టడానికి కదా. ఆడ ఎయిర్పోర్ట్కి వెళ్తే వాడికి స్పెషల్ ఎంట్రన్స్ కదా, వాడు రైల్వే స్టేషన్కి వెళ్తే ట్యాక్స్ పేయర్స్, హై ట్యాక్స్ పేయర్స్దో లేకపోతే ట్యాక్స్ పేయర్స్ ఒకటి సపరేట్ పాత్ పెట్టు. నాకైతే అడగాలనిపిస్తుంది అట్లా. చాలా పెయిన్లో ఉన్నారు 30%. అందుకనే వీళ్ళంతా వెళ్ళిపోతున్నారు ఫారిన్ కంట్రీస్. ఇప్పుడు ఎంతమంది మైగ్రేట్ అయిపోతుంది తెలుసా, మైగ్రేట్ అయిపోతుంది కదా మొత్తం. యాక్చువల్గా మైగ్రేట్ అయితే కూడా ఇండియాకే బెనిఫిట్ అవుతుంది అనిపిస్తుంది నాకు. ఇదంతా రెమిటెన్స్ ద్వారా మళ్ళీ అక్కడికి పోయి సంపాదించి ఏం చేస్తాడు, ఈయన ట్యాక్స్ ఒకటి కొడతాడు, మళ్ళీ సంపాదించిన అనేది ఇండియాకే పంపిస్తాడు. అసలు ఇండియాలో ఇన్ఫ్లేషన్ పెట్టడానికి కారణం రెమిటెన్సే. ఈ ఎన్ఆర్ఐ మనీ అంతా వచ్చి ఆ మనీకి విలువ ఉండట్లేదు ఇక్కడ. అంటే వాళ్ళ పేరెంట్స్ ఉంటారు కదా, వాడు వచ్చి మనం 10 లక్షలు కడతాం ఎకరం, ఆయన 14 లక్షలు కొంటాడు. నాకు నచ్చింది తీసుకుంటా మా వాడు కావాలంటాడు. ఈజీ మనీ అయిపోయింది వాళ్ళకి. ఫస్ట్ వెళ్ళిపోతున్నాడు అనేది నిజం, కానీ వెళ్ళిపోతే కూడా దేశానికి బెనిఫిట్ అవుతుంది అనిపిస్తుంది నాకు. రెమిటెన్స్ లక్షల కోట్లు అయిపోతుంది. ఓకే, మీరు ఎంత మనీ వస్తుంది గల్ఫ్ నుంచి, యూఏఈ నుంచి మనకి. తెలంగాణ జిల్లాలకు ఎంత మనీ వస్తుంది, ఇక్కడ అందరు కలిసి సంపాదించేంత మనీ అక్కడి నుంచి వస్తుంది. ఇప్పుడు డైలీ వేజ్ ఇక్కడ చేసేవాడిని ఇక్కడ చేస్తే వచ్చేదానికన్నా నాడికి వెళ్తే నెలకు ఆయన కూడా 60-80 వేలు వస్తుంది కదా విత్ అకామిడేషన్ ఇచ్చి. మరి ఆ మనీ అంతా ఇక్కడికే పంపుతారు కదా భార్యకి, నువ్వు గోల్డ్ కొనుక్కో, పిల్లల్ని స్కూల్లో అని. సో వెళ్ళిపోతున్నమాట నిజం. సో ఇది ఎక్కడ స్టాప్ అయితే తెలియదు, కానీ పీపుల్ ఆర్ మైగ్రేటింగ్ ఓన్లీ బికాస్ ఆఫ్ టాక్సెస్. మేజర్ స్పోర్ట్స్ పర్సన్ చాలా మంది గ్రీన్ కార్డులు, పిఆర్లు, సిటిజన్షిప్లు తీసుకుని వెళ్ళిపోతారు. అదర్ కంట్రీస్ కూడా ఒక స్పెసిఫిక్ ఇన్వెస్ట్మెంట్ మీద ఆఫర్ చేస్తున్నాయి. ఇప్పుడు యుఏ కంట్రీ 2 million dirhams పెడితే 10 years గోల్డ్ అని వీసా ఇస్తాం. చాలామంది వెళ్ళిపోతున్నారు. పీపుల్ ఆర్ హ్యాపీ దేర్. సేమ్ లైక్ ఇండియా లాగా ఉంది, అందరు మనోళ్ళే. ఇంకా నాకు అది బాగుంది ఇది బాగుంది అంటారు. ఇంకా మనం అయినా మాట్లాడితే బాగుంది, కానీ ఇంకా లెస్ క్రైమ్ ఉంది, ట్రాఫిక్ సెన్స్ బాగుంది, అందుకే వచ్చేసి అంటారు. ఎందుకంటే ఇక్కడ ఉంటే ఆయన కట్టే ట్యాక్స్ ఏమో, ఇప్పుడు 1 కోటి నెలకి 5 లక్షలు సంపాదిస్తే నువ్వు 2 లక్షలు ట్యాక్స్ కడుతున్నావు కదా. ఇప్పుడు ఆ 2 లక్షల్లో ఒక మనిషి బ్రతకొచ్చు. ఇక్కడ కట్టే ట్యాక్స్లా, ట్యాక్స్ ఫ్రీ కంట్రీస్. అందుకనే దీస్ కంట్రీస్ ఆర్ గ్రోయింగ్. ట్యాక్స్ సిస్టమ్ని అంటే బిగ్గర్ లెవెల్ ఏం చేస్తారో తెలియదు, కానీ బట్ దిస్ ప్రాబ్లమ్ నీడ్ టు బి అడ్రస్ చేయకపోతే మేజర్ టాలెంట్ పూల్ కానీ, హయ్యర్ ఇన్కమ్ పూల్ కానీ, ఈ బిజినెస్ చేసే కేటగిరీస్ కానీ అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తారు. ఇంకా అక్కడ మార్కెటింగ్ కంపెనీస్ అవి ఎస్టాబ్లిష్ చేసి మనీ అక్కడ నుంచి రూట్ చేసుకుంటున్నారు. దట్ ఈస్ ఎ బిగ్ కన్సర్న్. ఓకే, బట్ అది ఎప్పుడైతే తెలియదు. ఇవి సార్ నా బేసిక్ డౌట్స్ అయితే. సో నార్మల్గా 3-4 questions అయితే ఉండే, సో అడిగేసిన. సో ఇది కథ. థ్యాంక్స్ బ్రదర్, థ్యాంక్స్.